గట్టిగా తిప్పాను. ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఇది ఆయిల్లోనే కుక్ అవ్వాలి. పెద్దవండి, పెద్ద పూలు. పెద్ద పూలు ఫ్రెండ్స్. వేడి నీళ్ళు కాగబెట్టి దాంట్లో సాల్టు పసుపు పొడి వేసి బాగా ఉడికించి, వేడి నీళ్ళల్లో సాల్టు పసుపు వేసి ఉడికించి ఆ నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అట్లాగే ఉంచేసానండి. తర్వాత ఎత్తి మళ్ళీ చల్ల నీళ్ళలో క్లీన్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ అండి ఇది. ఒక 2 ఎర్రగడ్డలు, మీడియం సైజ్ ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు ఫ్రై చేద్దామండి. హలో, ప్లీజ్ లైక్. చిట్టపట్టలాడుతూ ఉంటాయి. చిట్టపట్టలాడిన తర్వాతే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 ఎర్రగడ్డలు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలి. పువ్వులో మనం నీళ్ళల్లో సాల్ట్ పసుపు వేసి ఉడికించిన నీళ్ళల్లో కాలీఫ్లవర్ ముంచి ఎత్తాము కాబట్టి వాటర్లో మనం చల్లనీళ్ళ వాటర్లో ముంచి మళ్ళీ క్లీన్ చేసినా కానీ దీంట్లో సాల్ట్ శాతం పీల్చుంటుంది. సో కాబట్టి మనం చూసి సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ మాడ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఆనియన్స్ కొంచెం వేగితే చాలు, ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం బాగా తెలుస్తుంది. ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసేసి సరిపడా సాల్ట్ వేసేస్తాము. కొంచెం సిమ్లో చేసుకొని, చాలా హీట్గా ఉంది కాబట్టి ఎర్రగడ్డ వచ్చి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ 2 పువ్వులకి కొంచెం ఒక అల్లము, ఒక ఫుల్గా ఒక తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లిపై కొంచెం అంత అల్లము, ఒక ఫుల్గా ఒక తెల్లగడ్డ, ఒక పచ్చిమిరపకాయ. ఇది మా నాన్నగారికి ఇవ్వండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఇష్టం లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలు. ఇలా ఇది లాస్ట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం అప్పుడు ముంచి అడుకోవచ్చు. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని పచ్చివాసన ఒక సెకండ్ సరిపోతుంది. వేడిగా వదిగా ఆయిల్ మాడకూడదు, అడగంటకూడదు. మంచి వాసన, అరోమా, సూపర్ ఫ్లేవర్. ఇప్పుడు సిమ్ చేస్తున్నాం చూడండి. సిమ్ చేసేయాలి. సిమ్ చేసేసిన తర్వాత
పూలో పసుపు పొడి వేసాము కాబట్టి పసుపు పొడి కొంచెం వేసుకోండి. పసుపు పొడి వేసిన తర్వాత కూడా అలా ఇలా కలపాలి. అల్లం వెల్లుల్లి ఉంది కాబట్టి మనం వచ్చి కారం చూసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ కూడా ఒకటి వేసాం కాబట్టి కారం 1 స్పూన్ అనేది సగం స్పూన్ వేసుకోవాలి. కారం బాగా తినేప్పుడు కొంచెం బాగానే వేసుకోవచ్చు. 2 పూలండి. వాటర్ ఉన్నందువల్ల మనం ఇలా వేసుకున్నాం. వాటర్ వద్దు, పువ్వులో వాటర్ ఉంటుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ హైలో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తొందరగా ఉడికిపోతుంది. ఫ్లేవర్ కదా, ఫ్లేవర్. వేడి నీళ్ళలో ఖచ్చితంగా వేయాలండి. వేడి నీళ్ళలో కొంచెంత ఉప్పు పసుపు పొడి వేసి బాగా ఉడికిచ్చి వేడిగా ఆ నీళ్ళలో ఇది 5 నిమిషాలు కాలిఫ్లవర్ వేసుకొని తీసి మళ్ళీ చన్నీళ్ళలో బాగా మునిగినట్టు నీళ్ళు పోసుకుని చన్నీళ్ళ నుంచి వెతుకోవాలి. ఇప్పుడు ఈ పువ్వుకు తగ్గ మనం సాల్ట్ వేయాలి. సో మనం అది క్లీనింగ్లో మనం వచ్చి సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. బిస్మిల్లా. వస్తాం బాబాకి చాలు, వేయాల్సిన అవసరమైతే స్మెల్లో తెలిసిపోతుంది మనకు. అట్లా తెలియని వాళ్ళు టేస్ట్ చేయొచ్చు. నేను ఒకటి వేస్తే ఇంకొక 2 ఎక్కున్నాడు. ఆనియన్ వేస్తే కొంచెం చక్కగా బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక 5 మంది తినాలంటే సరిపోతుంది. ఎంత పెద్ద పువ్వైనా ఆకు కానీ ఇది కానీ కుక్ అయితే కొంచెంగానే ఉంటుంది. ఆకుకి దీనికి ఎక్కువ సాల్ట్ పట్టదు. సో మనం చూసి వేసుకోవాలి. క్లీనింగ్లో వేసాము సాల్ట్, ఆనియన్లో వేసాము, ఇప్పుడు వేసాం. నాకైతే సరిపోతుందండి. మంచి అరోమా పచ్చిమిరపకాయ వల్ల ఆ అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ వేసేటప్పుడు పచ్చిమిరపకాయ వేసి మంచి తిప్పది. మా నాన్నగారు చెప్పారండి. మా నాన్న చెప్పిన తర్వాతే ఉప్పు స్మెల్ అంతా తెలుస్తుంది. ఇలా వస్తుందమ్మా ఉప్పు సరిపోతే స్మెల్ వాసనతోనే ఆయన చెప్పేస్తారండి. ఏమైనా పెద్దవాళ్ళే కదండి ఫ్రెండ్స్, ఏమంటారు. కొంచెం మూత వేసుకుంటే అది కుక్ అవుతుంది. ఆ వాటర్ ఆవిరికి ఆ నీళ్ళలోనే కుక్ అవ్వాలి. మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి. సిమ్లో అయితే ఎట్లా మనకు పని అవుతుంది. మీడియంలో టైం అవుతుందా. ఆవిరి నీళ్ళు ఆ పూలో ఉండే నీళ్ళే ఉడికిపోతుంది. అయినా పెట్టుకుంటే త్వరగా అవుతుంది. వాటర్ వచ్చిండొచ్చు. పూలో నీళ్ళు ఆవిరి మూత పెడితే ఆవిరి నీళ్ళు కొంచెం బాగా కుక్ అయితే కారం వేసేసి కలబెట్టేసి దించేది. ఒక 5 మినిట్స్. ఎస్. మంచి వాసన. ఉడికి ఒక్కరా తగ్గించమంటే కొట్టకుండా ఆవిరి ఉంది. అప్పుడు ఉడకంగానే కలర్స్ నాకు తెలుస్తుంది. వాటర్ కంటెంట్ తెలుస్తుంది. సో మనం కొంచెం హైలో పెట్టుకొని కలిపెట్టుకోవాలి. అడిగారంట కుక్కర్ అడుగండి. మందపాటి పాత్రలు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇది ఉడికిందా లేదా మనం చెక్ చేసుకోవాలంటే రండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని అది ఉడికిపోయిందని నాకు తెలుస్తుంది, వాటర్ కంటెంట్ తెలుస్తుంది. మనం వేసేటప్పుడు తెల్లగా ఉంది పువ్వు, ఇప్పుడు వాటర్ ఉంది చూడు దాంట్లో, కుక్ అయిపోయింది. మనం మళ్ళీ కారం వేసిన తర్వాత కుక్ అవ్వతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంటి కారం అండి. ఈ కారం కావాలంటే మన వీడియోలో ఉంది, లైవ్లో ఉంది, చూసేయండి ఫ్రెండ్స్. ఈ ఎండకి కొంచెం చూసి వేసుకోండి కారం తెలియటట్టుగా. దీని నుంచి కారం లేదు, పచ్చిమిరపకాయ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అందులో. ఇంటి కారం కదా, మా మిరపకాయ చాలా ఘాటండి. కలవద్దా? హైలో పెట్టుకొని కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ చేయాలి. అంటే ఒక్క నిమిషం లేదంటే 2 నిమిషాలు కారం పట్టేసిన తర్వాత దించేసి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినేసి ఫ్రెండ్స్. కలుపుకొని దీంతో కూడా రసం, పప్పుచారు, లేదంటే ఇలాగే వైట్ రైస్లో కలుపుకొని తినేయచ్చు. చపాతీ, రోటీ అన్నిట్లో బాగుంటుంది. ఇప్పుడు మనం కారం వేసిన తర్వాత కారం వాసన పోవాలంటే ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడు మనకు కరెక్ట్గా రెడీ అవుతుందని అర్థం.